అనిపిస్తుండే అంతే. నేను డ్రగ్స్ చేస్తే మూతికి వస్తా అన్న లెవెల్లో ఫ్రస్ట్రేటెడ్ ఉంటా సినిమాలో. లిటరల్లీ డ్రగ్స్ చేస్తే సంఘానికి పోతారు అని చెప్తున్నా సినిమాలో. మీరు థియేటర్ చూస్తే అర్థమైతే నిజంగా. నా సినిమా చూస్తే సీఎం గారు కూడా పిలిచి సూపర్ గా ఉంటారు. నేను దాపెట్టుకునేది కాదు కదా, మీ అందరి ముందే పెడతా కదా సినిమా. సినిమాలో నేను ఏం టెన్షన్ తో తీసినానో మీకు సినిమా రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అక్క. మైక్ ఎవరికైనా ఇవ్వాలా? ఏంటంటే ఇంతమంది క్రౌడ్ పిలుస్తున్నారు కదా మేనేజ్మెంట్, అంటే సీటింగ్ కెపాసిటీ స్క్రీన్ లో ఎంత ఉందనేది ముందే మేనేజ్మెంట్ థియేటర్ వాళ్ళు పట్టించుకోరు. మీకు ఎందుకు అంత స్ట్రెస్? సినిమా గురించి మాట్లాడదాం కదా. ఇట్లాంటి క్వశ్చన్ చేస్తే అరుస్తారు. ఓకే ఓకే నెక్స్ట్. ఇప్పుడు అక్క అక్క మీరున్నారు, మీరు సరే ఎవరు లేనప్పుడు మీరు కూడా మొన్ననేమో హీరో పేరు కానీ ఆయనేమో అలా తయారయ్యాడు, ఈయనేమో ఇలా తయారయ్యాడు. మీరు మాట్లాడింది ఇప్పుడు ఎట్లనో కోచ్ చేస్తారు కానీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు. సో మీరు అది ప్రాబ్లం. మొన్ననేమో నాని ఎలా తయారయ్యాడు, ఇప్పుడేమో మీరు ఇలా తయారయ్యాడు ఏంటి? మీరు కూడా మర్యాద చేయాలి కదా మాకు. మీరు అన్నది మీకు ఏంటంటే ఏళ్ళు చూపిస్తారు, మేము చూపించినప్పుడు బాధ అవుతుంది మీకు. పర్లేదు మూవ్ ఆన్ అవుదాం. అలా తయారయ్యాడు ఇలా తయారయ్యాడు అని అను గారు అన్నది ఒకటి ఉంటుంది పక్కన. అట్లా పదజాలం నాకు చాలా మంచిగా ఉంటుంది సార్. ఈ కల్ట్ టైటిల్ ఫస్ట్ మన ఎస్కేఎన్ గారిది కదా? తెలుసు సార్. నాకు తెలియదు. రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇదివరకు నేను రిజిస్టర్ చేసుకున్నా అప్పటికే. ఇది ఎప్పటికీ నాదే. మీదేనా? యా సెన్సార్ అయిందండి టీజర్? సెన్సార్ రిలీజ్ లేదు వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? రిలీజ్ కి ముందు, సినిమా రిలీజ్ కి ముందు సెన్సార్